బిడ్డలారా, ఈ దినము కీర్తనలు 128 4, 5, 6 వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను చూచెదవు. ఇజ్రాయెల్ మీద సమాధానముండునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఆశీర్వదింపబడతారు. సీయోనులో నుండి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా, జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు. ఇజ్రాయెల్ మీద సమాధానముండునుగాక. ఆత్మీయ ఇజ్రాయెల్ అయిన మన మీద దేవుడు సమాధానం ఉంచునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలుగుట ఎంత మంచిది. దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఎవరిని నమ్మినా నమ్మకపోయినా మనం దేవుని నమ్మవలెను. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నిశ్చయముగా ఆయన యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదించును. ఇటు ఆశీర్వాదము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.